ఒక గ్రామంలో ఒక వృద్ధ జ్ఞాని ఉండేవారు. ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదని ఊరంతా నమ్మకం. అయితే ఒక కుర్రాడు ఆయన్ని ఎలాగైనా ఓడించాలని ఒక ప్లాన్ వేశాడు. అతడు ఒక చిన్న పక్షిని పట్టుకొని తన రెండు చేతుల మధ్య దాచి ఆ జ్ఞాని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నా చేతిలో ఒక పక్షి ఉంది. అది బ్రతికుందా లేక చనిపోయిందా చెప్పండి అని అడిగాడు. ఆ కుర్రాడి ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఆయన బ్రతికి ఉంది అని చెప్తే చేతులతో నలిపేసి చనిపోయింది అని చూపిద్దామని, ఒకవేళ ఆయన చనిపోయింది అని చెబితే పక్షిని ఎగురవేసి బ్రతికే ఉరితికే ఉంది అని నిరూపిద్దామని. ఎలా చెప్పినా ఆ వృద్ధుణ్ణి తప్పుగా నిరూపించొచ్చని వాడు మురిసిపోయాడు. ఆ జ్ఞాని ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నారు: నాయనా, ఆ పక్షి ప్రాణం నీ చేతిలోనే ఉంది. అంటే దాన్ని చంపాలన్నా బ్రతికించాలన్నా అది నీ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అన్నారు. నీ జీవితం కూడా సరిగ్గా ఆ పక్షి లాంటిదే. నీ కలలను నిజం చేసుకుంటావా లేదా మధ్యలోనే వదిలేస్తావా అనేది పూర్తిగా నీ నిర్ణయం. లోకం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, కానీ నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయకు. చాలామంది తమ ఓటమికి అదృష్టాన్ని, పరిస్థితుల్ని లేదా పక్కనున్న వ్యక్తుల్ని నిందిస్తుంటారు. నీ గమ్యం ఎక్కడో లేదు, నీ ఆలోచనల్లో, నీ శ్రమలో ఉంది. సముద్రంలో అలలు ఎప్పుడూ ఆగిపోవు, అలాగే జీవితంలో సవాళ్లు ఆగిపోవు. కానీ పడవను ఎలా నడిపాలో తెలిసిన వాడికి అలలు ఎప్పుడూ అడ్డుకావు. నీ గెలుపు నీ ఆలోచనలో మొదలవుతుంది, నీ చేతేతల్లో పూర్తవుతుంది. నీ గమ్యం వైపు అడుగు వేయి. గెలుపు నీ కోసం వేచి చూస్తోంది.